ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. భగవద్బంధువులారా, మనం కురువంశం ఎలా ఆవిర్భవించింది అనేటువంటి విషయాలు తెలుసుకుంటున్నప్పుడు గాంధారికి కానివ్వండి, కుంతికి కానివ్వండి, ఇక్కడ దూర్వాసుని యొక్క వరం వల్ల సంతానం కలిగినట్లుగా తెలుసుకున్నాం. పూర్వం రోజుల్లో సంతానం కోసం, అంటే వంశం పుత్రుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆ పుత్ర సంతానం కోసం చాలా ఇష్టపడి ఇష్టదేవతలను ఆరాధించి వ్రతాలు చేసి నోములు నోచి దైవాన్ని మెప్పించి వరాలు పొందినట్లుగా మనం ఈ పురాణంలో తెలుసుకుంటూ వచ్చాం. వ్యాసుడు కూడా శుకుడు కోసం తపస్సు చేశాడు కదా. అలా మనం చూస్తే సంతానం అనేటువంటిది ఒక భాగ్యంగా ఉంది. సరే, సందర్భం వచ్చింది కాబట్టి సంతానం లేకపోతే స్వర్గానికి పోలేడని మానవుల నుండి ఋషుల వరకు ఏ విధంగా సంతానం కోసం ప్రయత్నం చేశారో తెలుసుకుందాం మనం. అసలు ఈ పుత్రుడు అనేటువంటి వాడు ఎన్ని రకాలుగా పొందవచ్చని శాస్త్రం చెప్తుందనేది ఒక్కసారి చెప్తాను. ఔరసుడు అంటారు, అంటే తనకు భార్య గర్భంలో కలిగినవాడు, అంటే తనకు కలిగినటువంటి వాడు అనమాట ఈ ఔరసుడు అనేటువంటి వాడు. తర్వాత దౌహిత్రుడు, అంటే కూతురు కొడుకు. తర్వాత క్షేత్రజుడు, తాను నియోగించినటువంటి పురుషుడు ద్వారా తన భార్యకి పుట్టినవాడు, అంటే సంతానం లోపం ఏర్పడినప్పుడు ఎవరినైనా నియోగించి, నియోగ పద్ధతిలో, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క అంబిక అంబాలికకి నియోగ పద్ధతిలో వ్యాసుడి ద్వారా సంతానం లభించిందని వీళ్ళని క్షేత్రజుడు అంటారు. తర్వాత గోలకుడు, అంటే పరపురుషుడి ద్వారా తన భార్యకి పుట్టినటువంటి వాడు. తర్వాత కుండుడు, తన ఎదుట మరో పురుషుడి వీర్యంతో తన భార్య కన్నవాడు. అంటే ఇప్పుడు మనం బాగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పేసి భర్తకు ఏదన్నా సంతాన దోషం ఉంటే గనక స్పెర్మ్ ఇంకొకరిది వేసి ఇప్పుడు కృత్రిమ గర్భాన్ని వేస్తున్నారు కదా, ఆ పద్ధతి కూడా ఇది శాస్త్రం చెప్పినటువంటి పద్ధతే. తర్వాత సహోదుడు, అంటే పెళ్లి సమయానికే తన భార్య కడుపు నుండి పుట్టినటువంటి వాడు. అంటే పూర్వం రోజుల్లో ఈ వరాల ద్వారా అలా సంతానం ముందే కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మనం సత్యవతిని తీసుకున్నట్లయితే వ్యాసుడు ఉన్నాడు, కుంతిని తీసుకున్నట్లయితే కర్ణుడు ఉన్నాడు. తర్వాత కానీనుడు, అంటే కన్యగా ఉన్నప్పుడు పుట్టినటువంటి వాడు. అంటే వీళ్ళు కన్యగా ఉన్నప్పుడు పుట్టినట్లయితే కానీనుడు అంటారనమాట. తర్వాత కొని పెంచుకున్నటువంటి వాడు, అతన్ని క్రీతుడు అంటారు. అనాథ బాలుడు, అంటే తల్లిదండ్రులు ఎవరు లేకుండా ఎక్కడో దొరికినటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు, అటువంటి వాళ్ళు. తర్వాత దత్తుడు, అంటే ఎవరి దగ్గర నుంచైనా దత్తత తీసుకున్నటువంటి వాడు. ఇలా 10 రకాలైనటువంటి పుత్రుల్ని శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకి పురాణాలన్నీ కూడా ఒక మార్గాన్ని బోధిస్తూ ఉంటాయి. శాస్త్ర సమ్మతమైనటువంటి మార్గంలో ఈ విధంగానే ఋషులు చెప్పారు. ఆ ఋషులు చెప్పినటువంటి పద్ధతిలో ఈ కలిగినటువంటి సంతానం అంతా కూడా ఆ సంతానానికి ఏ విధంగా పిలుస్తారో మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇలా ఒక శాస్త్ర పద్ధతిలో ఈ కౌరవ వంశం అనేది నిలబడింది. ఒక గాంధారికి కానివ్వండి, కుంతికి కానివ్వండి, ఇలా సంతానం కలిగినప్పుడు మనం చెప్పుకున్నాం లాస్ట్ సత్సంగంలో, ఈ కుంతి మాద్రిని తీసుకొని పాండురాజు విహారయాత్రకి వెళ్ళాడు హిమాలయ పర్వతాలకి. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వేటలో ఆ ముని దంపతులు చనిపోవటం వల్ల వాళ్ళకి మరి కోపం వచ్చి శాపం పెట్టారు.
వాడు చనిపోతూ నీవు గనక భార్యని రమిస్తే చనిపోతావని శాపం పెట్టారు కదా. అయితే ఇప్పుడు ఈ దూర్వాసుడి యొక్క వరం వల్ల కుంతికి 3, మాద్రికి కూడా 2, నకుల సహదేవుల వల్ల 2 పుట్టారు, 5 పుట్టారు. ఇప్పుడు సంతానం అయితే వీళ్ళకి కలిగారు. అయితే పాండురాజుకి ఈమె మాద్రిని చూసినప్పుడు ఒకసారి ఏకాంత సమయంలో ఆయనకి కోరికలు కలిగితే మాద్రి చెప్పింది, మీకు శాపం ఉంది, మీరు ఈ విధంగా కామించటం వల్ల ప్రాణానికే ప్రమాదం, వద్దు అని చెప్తుంది. అయినా కూడా ఒంటరిగా ఉండటంతో పాండురాజు అన్నీ మర్చిపోయి ఆమెతో బలవంతంగా ఆమె వద్దంటున్నా కూడా ఆమెను అనుభవించాడు. మరుక్షణంలో పాండురాజు ప్రాణాలు కోల్పోయాడు. భగవద్బంధువులారా, కొన్ని ఘట్టాలు మనకి ఒక రకమైనటువంటి పాఠం నేర్పిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకు తెలుసు ఇది తప్పు అని, అయినా కూడా మనం చేస్తే పరిస్థితులు, ఆ పర్యావసానం ఎంత ప్రమాదంగా ఉంటుందో మనకి ఈ ఘట్టం ద్వారా తెలుస్తుంది. పాండురాజుకి శాపం ఉందని తెలుసు, పాండురాజు భార్య అయినటువంటి కుంతికి మాద్రికి కూడా తెలుసు, ఆ శాపం వల్ల జరిగేదే ఉంటో కూడా తెలుసు. ఒక తపోసంపన్నుడైనటువంటి ముని తాను పెట్టినటువంటి శాపం ఎంత గొప్పదో ఇక్కడ చరిత్ర తెలియజేస్తోంది. తాను చనిపోతూ మేమిద్దరము కూడా సంతోషంగా విహరిస్తున్నప్పుడు నువ్వు మమ్మల్ని ఈ విధంగా నీ బాణంతో మమ్మల్ని చంపావు, హత్య చేశావు, కాబట్టి నువ్వు ఏమాత్రం నీ భార్యని మోహిస్తే, నువ్వు గనక నీ భార్యని సంభోగం చేస్తే చచ్చిపోతావని వాళ్ళు ఆ మరణ సమయంలో పెట్టినటువంటి శాపం పాండురాజు మరణానికి కారణమైంది. ఆ రోజుల్లో సతీ సహగమనం అని ఉండేది. అంటే రాజు గనక మరణిస్తే రాజుతో పాటు ఉండేటువంటి భార్య కూడా సహగమనం చేసుకునేది. ఇలా సహగమనం చేసుకుంటే 42 తరాల వాళ్ళు ఉద్ధరించబడతారని శాస్త్రం చెప్తుంది. అందుకనే మన చరిత్రలో అక్కడక్కడ కొన్ని ఘట్టాలు కనపడతాయి. గర్భవతిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే శవం దొరకకపోతే కానీ, లేకపోతే వయసులో ఉన్నటువంటి స్త్రీ కానీ అయితే సహగమనం చేసుకోకూడదు. శాస్త్ర సమ్మతమైనటువంటి సహగమనానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అలా ఆ రోజున 2 భార్యలు ఉన్నారు కాబట్టి పిల్లల్ని నేను పెంచుతాను 5 అని కుంతి సిద్ధమవడంతో మాద్రి పాండురాజుతో పాటు కూడా కలిసి ఆమె సహగమనం చేసుకుంది. చూడండి, అటువంటి సమయంలో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. చూడండి, పిల్లలు చిన్నపిల్లవాళ్ళు. ఈ పాండురాజు చేతులారా తను ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. అక్కడ వాళ్ళకి ఎవరికి కూడా ఎవరు రక్షణ లేరు, కుంతి పిల్లలు మాత్రమే ఉన్నారు. అటువంటి సందర్భంలో భర్తని కోల్పోయినటువంటి కుంతి ఎంత విలపించి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితిలో భర్త దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత ఆ గంగానది ఒడ్డున ఈ మాద్రి పాండురాజు 2 దహనమయ్యారు. ఆ దహన సంస్కారాలు, ఉత్తర క్రియలన్నీ పూర్తయిన తర్వాత ఈ 5 కొడుకుల్ని తీసుకొని కుంతి హస్తినాపురం వస్తుంది. ఈ కబురు భీష్ముడికి, విదురుడికి, ధృతరాష్ట్రుడి దగ్గరికి తెలిసి అందరూ వీళ్ళ దగ్గరికి వస్తారు. ఎందుకంటే వీళ్ళు విహారయాత్రకి హిమాలయాల్లో వెళ్ళినప్పుడు కదా జరిగింది. ఈ విషయాలు ఏవి కూడా వీళ్ళకి తెలియదు. ఇప్పుడు 5 కుమారులను చూసి ఎవరు వీళ్ళు అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. అసలే ఎప్పుడు సందర్భం వస్తుందా, ఎప్పుడు వీళ్ళని ఎండగడదామా అని ఉన్నాడు కదా. మరి ఈ సందర్భంలో ఈ పిల్లలను చూడగానే కుంతిని ప్రశ్నిస్తాడు. ఎదురుగా భీష్ముడు కూడా ఉంటాడు. అప్పుడు కుంతి తనకున్నటువంటి వరం గురించి చెప్తుంది. అలాగే ఆ శాపం వల్ల మహారాజు ఎలా చనిపోయాడో చెప్తుంది. ఇప్పుడు ఈమె కుంతి
ఈ రాజ్యంలో తను కూడా గౌరవంగా బ్రతకాలి అంటే తాను నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేనేమి తప్పు చేయలేదు, శాస్త్ర పద్ధతిలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారమే నేను గౌరవంగా సంతానాన్ని పొందాను, ఇది నాకు దూర్వాసుడు ఇచ్చినటువంటి వరం, ఇలా నేను పొందాను అంటే వీళ్ళు నమ్మకపోయేసరికి అప్పుడు ఆమె మరలా దూర్వాస మహర్షిని తలుచుకొని తాను ఏ ఏ దేవతలనైతే తలుచుకొని ఆ సంతానాన్ని పొందిందో వాళ్ళందరి చేత చెప్పించమని ఆమె ఆ మంత్ర ప్రభావంతో సంతానాన్ని పొందినటువంటి విధానం వాస్తవము, నిజము అని చెప్పడం కోసం ఆయా దేవతల్ని ప్రార్థించింది. అప్పుడు యముడు, వాయుదేవుడు, ఇంద్రుడు, ఈ యొక్క అశ్విని దేవతలు వీళ్ళందరూ కూడా వచ్చి ప్రత్యక్షమై అవును ఈ కుమారులు మా అంశతో జన్మించారు అని ఈ యొక్క ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేయటం జరుగుతుంది. అంటే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ కూడా ఈ సమస్య ఎలా వచ్చిందని ఆలోచిస్తారు కదా. పాండురాజును కోల్పోయారు వాళ్ళు. హస్తినాపుర సామ్రాజ్యాన్ని విస్తరింపజేసినటువంటి పాండురాజు కొంతకాలం సెదతీరడానికి విహారయాత్రకని వెళ్ళి ఆయన మరణించడం అంటే చిన్న విషయం కాదు కదా. అందులో ఈమె వెళ్ళేటప్పుడు ఒక్కతే వెళ్ళి వస్తూ 5 కొడుకులు తీసుకుని వచ్చింది. ఏం జరిగిందని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అందరూ కూడా సమావేశమై ఏం జరిగిందో చెప్పమన్నారు. ఈవిడ చెప్పింది. ఆ విధంగా దేవతలు వచ్చి ఆ యొక్క సంఘటన గురించి వివరించారు. అప్పుడు పంచపాండవులని కూడా సగౌరవంగా సత్కరించి ఈ కురువంశంలోకి వాళ్ళు ఆదరించి తీసుకొని రాజభవనంలోకి తీసుకువెళ్ళారు. వాళ్ళందరి యొక్క బాగోగులన్నీ కూడా భీష్ముడు చూస్తూ వచ్చాడు. నేను ఇక్కడ ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనకి పురాణం అంటే ఏదో ఒక సంఘటన జరిగింది, అది దేవుడికి సంబంధించింది, వింటే పుణ్యం అని కాకుండా కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఉన్నటువంటి సంఘటనలకి అన్వయించుకున్నట్లయితే కొన్ని ఘట్టాలు మనకి చాలా ఉపయోగపడతాయి. కుటుంబంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా విపత్తు ఏర్పడినా, మనం సంతోషంలోనే కాదు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా నిలబడేది మనవాళ్లే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే వాళ్ళు మనకి నిలబడి మంచి చేస్తారా చెడు చేస్తారా అనేది వేరే విషయం. కానీ మనకి బంధుమిత్రులు అనేవాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. అందుకనే మనం ఏదైనా శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా మనకు ముఖ్యమైన వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాం మనం. ఇలా ఈ రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఎవరికి ఎవరు సంబంధాలు లేకుండా జీవించటం కుటుంబంలోనే ప్రారంభమైంది. ఈ బెడ్రూమ్ కల్చర్ వచ్చింది. కుటుంబంలో ఉండేవాళ్ళు నలుగురైతే నలుగురు ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉండటం, ఎవరికి వాళ్ళకి ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకు ఉంటుంది, కలిసి భోజనం చేయరు, ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఒకరికొకళ్ళు చెప్పుకోరు, ఒకరికొకడు కుమిలిపోతారు, దురలవాట్లకు అలవాటవుతున్నారు, ఎక్కడో ఎవరి దగ్గర వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, పిల్లలు తల్లిదండ్రులు మించినటువంటి వాళ్ళు, మన శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు మన తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు. మీకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా తెలియక ఏదైనా పొరపాటు జరిగినా అది ముందు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకి తెలియచేయండి. మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ అన్నదమ్ములు కావచ్చు, మీ అక్కజెల్లెలు కావచ్చు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. అందరూ మంచివాళ్లే ఉండరు, అలాగని అందరూ చెడ్డవాళ్లే ఉండరు. ఎవరో ఒకళ్ళు మీకు నేనున్నాన్ని సహకరించే వాళ్ళు ఉంటారు. ముందుగా కుటుంబ సభ్యులకి ప్రాధాన్యత ఇవ్వండి. తర్వాత మీరంటే ఆత్మీయంగా ఉండేవాళ్ళు మీ మిత్రులు ఉంటారు, అటువంటి వాళ్ళ సహాయం తీసుకోండి. కష్టకాలంలో ఎవరైనా మనకి ఓదార్చేటువంటి సహాయం కోసం మీ బాధను చెప్పుకోవడానికి ఎవరినైనా మీరు ఆశ్రయించాలి తప్ప పొరపాటును కూడా ఆత్మహత్య చేసుకోవటం కానీ ఏదైనా దురలవాట్లకి లోనవటం కానీ చేయకూడదు. ఇక్కడ కుంతి ఆ అరణ్యంలో పాండురాజుని కోల్పోయి, మాద్రిని కోల్పోయి, చిన్నపిల్లల్ని తీసుకొని నాకు నా వాళ్ళు ఉన్నారు అనే నమ్మకంతో
అస్తినకు వచ్చింది. అస్తినకు వచ్చిన తర్వాత ధైర్యంగా తను ఏ విధంగా సంతానం పొందిందో చెప్పింది, నిరూపించింది. గౌరవంగా ఆ కురు వంశంలో మరలా తన పిల్లలతో ఆనందంగా జీవించింది. మిగతా విషయాలు మనం వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.